అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో కూడా ఒక ట్రిపుల్ ఆర్ సినిమా వస్తుందని మీలో ఎంత మందికి తెలుసు? అవునా? అలా ఎలా? అసలు ట్రిపుల్ ఆర్ అలా ఎలా వర్కౌట్ అవుతుంది? ఉన్నట్టుండి ఈ ట్రిపుల్ ఆర్ ముచ్చట ఎందుకు వచ్చిందబ్బా? ఇలా ఒకేసారి ఎన్నో డౌట్స్ మీ బుర్రని తొలిచేస్తున్నాయి కదా. సర్లే కానీ ఆ డౌట్స్ తో మీ బుర్రలు ఎందుకు పాడు చేసుకుంటారు? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేయండి, మీకే అన్ని సమాధానాలు దొరుకుతాయి. అల్లు అర్జున్ సుకుమార్ బంధం ఇప్పటిది కాదు, 20 ఏళ్ల కిందే ఈ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య అద్భుతాలు చేసింది. ఆ తర్వాత ఆర్య 2 అంచనాలు అందుకోకపోయినా పుష్పతో బన్నీని పాన్ ఇండియన్ స్టార్ చేశారు ఈ దర్శకుడు. ప్రస్తుతం పుష్ప ది రూల్ తో బిజీగా ఉన్నారు ఈ ఇద్దరు. అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో అయ్యేలా కనిపించట్లేదు. పుష్పను ముందు ఒక్క భాగంగానే ప్లాన్ చేసుకున్న కథ భారీగా ఉండడంతో 2 భాగాలు చేశారు. ఇందులో రైజ్ ఇప్పటికే 350 కోట్లు వసూలు చేసింది. ఆగస్టు 15 నుంచి ఇండియా అంతా పుష్ప రూల్ ని చూడబోతోంది. ఇక్కడితో పుష్ప కథకు ముగింపు పలుకుతారేమో అనుకుంటే 3వ భాగం కూడా ఉంటుంది అన్న ప్రచారం కొత్తగా మొదలైంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చివర్లో పుష్ప ది రూల్ అని ఎలాగైతే వేశారో, సెకండ్ పార్ట్ చివర్లో కూడా ది రోర్ అంటూ 3వ భాగానికి లీడ్ ఇచ్చేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. పుష్ప కథ చాలా పెద్దదని, వెబ్ సిరీస్ కి సరిపోయేంత కథ తన దగ్గరుందని గతంలోనే చెప్పారు సుకు. సినిమాకు తగ్గట్టు దాన్ని మార్చినట్లుగా కూడా చెప్పారాయన. కానీ పుష్ప 2కొచ్చే రెస్పాన్స్ చూశాక పార్ట్ 3 పై నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. ఒకవేళ పుష్ప 3 ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా వెంటనే చేసేయాలి.